తెల్లదొరల అరాచక పాలన నుంచి విముక్తి పొందాలని ప్రతి భారతీయుడు కలలు కంటున్న రోజులవి. స్వాతంత్రోద్యమం ఉవ్వెత్తున ఎగసి బ్రిటిషర్లను పారద్రోలాలనేదే అందరి ఆకాంక్ష. 1920-22 మధ్య సహాయ నిరాకరణ, 1930లో శాసనోల్లంఘన వంటి ఉద్యమాలు జరిగినా అవి ఎక్కువ కాలం సాగలేదు. దాంతో స్వేచ్ఛా వాయువులను పీల్చుకునేందుకు ఉద్యమం మరోసారి ఉధృతం కావాలని కోరుకుంటూ ఆ క్షణం కోసం అంతా ఎదురు చూస్తున్నారు. 1942లో క్రిప్స్ మిషన్తో చర్చల రూపంలో ఆ అవకాశం వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధ ప్రభావంతో ఆర్థికంగా దెబ్బతిన్న బ్రిటిషర్లకు భారతీయుల స్వాతంత్ర పోరాటం పక్కలో బల్లెంలా మారింది. ఎలాగైనా ఈ ఉద్యమాన్ని చల్లార్చి భారతీయులను యుద్ధానికి వాడుకోవాలనే ఉద్దేశంతో బ్రిటిష్ సర్కార్ క్రిప్స్ కమిషన్ను భారత్కు పంపింది. భారతీయులు యుద్ధంలో పాల్గొనాలని, స్వాతంత్రం సంగతి యుద్ధం ముగిశాక పరిశీలిస్తామన్న క్రిప్స్ మిషన్ ప్రతిపాదనను అప్పటి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నిరాకరించింది. మార్చిలో ఈ విఫల చర్చలు జరగ్గా ఆగస్టు 8వ తేదీన బాంబేలో జరిగిన సభలో గాంధీ డూ ఆర్ డై అనే నినాదంతో క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చారు. ముస్లిం లీగ్, హిందూ మహాసభ, పలు ప్రిన్స్లీ స్టేట్స్ బ్రిటిషర్లు తమ డిమాండ్లకు అనుకూలంగా ఉన్నందున ఈ ఉద్యమాన్ని వ్యతిరేకించాయి. క్షేత్రస్థాయిలో ఈ క్విట్ ఇండియా పిలుపు స్వాతంత్రోద్యమాన్ని మరో స్థాయికి తీసుకువెళ్ళింది. ఆ మరుసటి ఏడాది అంటే 1943లో తనదైన శైలిలో ఉద్యమాన్ని నడిపించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ సైతం దీనికి మద్దతు పలికారు. కాగా ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్కు దేశ ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. ఉద్యమాన్ని అణగదొక్కేందుకు బ్రిటిషర్లు దాదాపు 1,00,000 మంది స్వాతంత్ర యోధులను జైల్లో బంధించారు. 1945 వరకు వారిని కారాగారంలోనే ఉంచి చిత్రహింసలు పెట్టారు. ఇక ఆ తర్వాత యుద్ధ ప్రభావంతో ఆర్థికంగా క్షీణించడం, స్వాతంత్రోద్యమాన్ని పూర్తిగా అణచివేయలేమని గ్రహించిన బ్రిటిష్ ప్రభుత్వం ఖైదీలను విడుదల చేసింది. ఆ ఏడాది నుంచే భారత్ సంపూర్ణ స్వాతంత్రం పొందిన దేశంగా అవతరించేందుకు అడుగులు పడ్డాయి. ఆ మలిదశ భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో క్విట్ ఇండియా ఉద్యమం ఓ మైలురాయిగా నిలిచిపోయింది.